క్లియర్గా మెన్షన్ చేశారు, తాత్కాలికంగా మాత్రమే మేము సాయుధ పోరాటాన్ని వదిలేస్తున్నాము, పూర్తి స్థాయిలో వదిలేయట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా అక్కడ. అంటే పూర్తి స్థాయిలో అంటే మళ్ళీ 3 నెలలకు తుపాకులు పడతారా, మళ్ళీ 3 నెలలకు పడతారా, 6 నెలలకు పడతారా, ఏడాదికి పడతారా, 2 నెలలకు పోవాలనుకున్న వాళ్ళు పూర్తి స్థాయిలో మేము వదిలేస్తున్నాము అనే స్టేట్మెంట్ ఇస్తే ప్రభుత్వాలు కూడా అది తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అంటే దాని అర్థం ఏంటంటే సాయుధ పోరాట విరమణ అందులో ఏమీ లేదనలా. సాయుధ తుపాకులన్నీ పెట్టేసి మళ్ళీ 3 నెలలు పోయి తుపాకులు ఎక్కడ దొరుకుతాయి, మళ్ళీ ఎవరు ఆదరిస్తారు? అది కాదు. అది వాళ్ళు గట్టినే పెడతారు. వాళ్ళ పద్ధతి ఏంటంటే అంటే మార్క్స్ చెప్పిన అర్థంలో పట్ట రేపు విప్లవం వచ్చినట్టు భారత ప్రజలందరూ వాళ్ళే తిరుగుబాటు చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా పోరాటం మరి చేస్తారో చెప్పలేం కదా. అంటే వాళ్ళు సాయుధ పోరాటం చేస్తారా, తిరుగుబాటు ఎట్లా జరుగుతుందో ఎవరో చెప్పలేము. అది 20 ఏళ్ళకి అవుతుంది, 50 ఏళ్ళకి అవుతుంది, ఎవరని చెప్పలేము. ప్రజలంతా సిద్ధమైనప్పుడు దాన్ని ఏం చేస్తాను, వాళ్ళు శాంతియుతంగానే వాళ్ళందరూ హక్కుల గురించి మాట్లాడతారు. లేనప్పుడు మరి తిరుగుబాట్లు వస్తాయి కదా. కాబట్టి ఎట్లా వస్తాయి? ఇప్పుడు నేపాల్లో ఉంది, నేపాల్ జన్జీ ఉద్యమం అని అన్నారు. మరి అది ముందు శాంతియుతంగానే జరిగింది, కొంత హింస కూడా జరిగింది కదా, అది తప్పే కానీ జరిగింది కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అంటే ఎవరన్నా అడుగుతారు కాబట్టి మీరు ఎట్లా చెప్తారు? ప్రజలు కూడా తిరుగుబాటు చేసేటప్పుడు వాళ్ళ నోర్లు కట్టేస్తారా? వాళ్ళు ఏం అంటే మొత్తంగా పూర్తిగా ఏం అంటే అట్లా వస్తుందా, ఆ రకంగా వస్తుందా, ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టడం అంటే అట్లా వస్తుందా అని అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు తాత్కాలిక పెడతారు అంతే, అంతకంటే ఏం లేదల్లా. తాత్కాలిక అంటే 3 నెలలు లేదు, 6 నెలలు, 6 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు. అది ప్రజలు చైతన్యవంతమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అది వాళ్ళ ఇష్టానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు అట్లా పెడతారు. దాంట్లో ఏమీ లేదు, వాళ్ళ మోసం లేదు, ఏమీ లేదు. వాళ్ళు నిజాయితీగా ఇప్పుడు సోనువాళ్ళు వచ్చారు కదా, 300 మంది పైగా వచ్చారు కదా, తర్వాత కూడా వచ్చారు కదా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వము సంయమనం పాటించమని నేను చెప్తున్నా. నేను అదే అంటున్నా. ఇప్పుడు పార్టీ అయితే ఒక అడుగు వెనక్కి తగ్గి రిక్వెస్ట్ లెటర్ లాంటిదే, మేము ఆయుధాలు వీడబోతున్నాము, మాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఒక గడువు పెట్టారు. కానీ ప్రభుత్వం దానికి యాక్సెప్ట్ చేసే దిశగా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు, మావోయిజాన్ని అంతం చేస్తాం, 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఏకాడికి ఎన్కౌంటర్ల దిశగానే పోతున్నారు, వీళ్ళేమో లొంగిపోతామంటారు. లొంగిపోవడానికి వాళ్ళు అనుకూలంగా ఉన్నారా లేదా కేంద్రం? అసలు ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు భారత ప్రభుత్వానికి రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళు ఏం మాట్లాడాలి? సాయుధ పోరాటం సరైనది కాదు, రాజ్యాంగాన్ని ప్రకారంగా మీరు సాయుధ పోరాటాన్ని విరమించండి అని చెప్పాలి. చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది ఏదో ఆ విధానం అంటే దాంట్లో భాగంగా అది వేరేది. కాబట్టి ఇప్పుడు అది కాకుండా మావోయిజాన్ని నిర్మూలిస్తామండి తప్పది. మావోయిజాన్ని నువ్వే నిర్మూలిస్తావు, అదొక ఆలోచన విధం కదా. అది ప్రజల యొక్క మన తలలోపల కోట్లాది ప్రజానీకంలో ఉంది కమ్యూనిజం అనేది ఉన్నది. నువ్వు ఎట్లా తొలగిస్తావు? మాట్లాడవు. నీకు తొలగించాలంటే భావాల మధ్య చర్చ జరగాలి కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతుంటున్నాను, ఈ భావాల మధ్య చర్చ జరగాలి. కాబట్టి ఈ చర్చ లేకుండా నిర్మూలిస్తుంటే నువ్వు భావాలు ఎట్లా నిర్మూలిస్తావు? ఏ భావాలను కూడా ఇక్కడ భారత సమాజంలో దొంగతనం చేసే భావాలున్నాయి, అవినీతి చేసే భావాలున్నాయి, లేకపోతే మతోన్మద భావాలున్నాయి, మత భావాలున్నాయి, కుల భావజాలాలున్నాయి. ఎట్లా తొలగిస్తావు నువ్వు? ఇప్పుడు కొంతమంది అంటున్నారు అవి భావజాలను తొలగించాలంటే భావజాలతోటి సంఘర్షించాలి. కొంతమంది ఏమంటారు అంటే నంబాల కేశవరావు లాంటి వాళ్ళు, ఇడ్మా లాంటి వాళ్ళనే లేపేసినాము, ఇంకెక్కడ మావోయిజం అని చెప్పి అంటున్నారు కొంతమంది. నేను ఇప్పుడు నీకు చెప్పింది అర్థమవుతుంది. నేను ఏమంటున్నానంటే భావజాలాలు వేరు, మనుషులు వేరు. మనుషులు నిర్మూలిస్తే భావజాలాలు పోవు, మనుషులు నిర్మూలిస్తే భావజాలాలు పోవు. సపోజ్ ఇప్పుడు ఎవరైనా మావోయిస్టు కూడా బీజేపీని లేపేస్తాం, బీజేపీని చంపుతాం అంటే బీజేపీ భావజాలాలు పోతాయా? పోవు. ప్రజానీకంలో ఉన్నాయి కదా, సమాజంలో ఉన్నాయి వాళ్ళ యొక్క. కాబట్టి ఆ భావజాలాలు పోవాలని అంటే అది తప్పు, మతోన్మాదం తప్పు అనేది అవుతుందో చర్చ జరగాలి, మార్చాలి తప్ప ఈజీగా మనసులను చంపితే పోవు. గుర్తుపెట్టుకోండి. ఇడ్మా లాంటి వాళ్ళు ఇంకోళ్ళు పుడతారు అంటారు మీరు. ఇడ్మా లాంటి వాళ్ళు ఇప్పుడు వేలాది లక్షలు ఉన్నారు కదా బయట. వాళ్ళు ఒక ఇడ్మా ఏంది ఇప్పుడు పార్టీ లేదా? పార్టీలో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నారు, లేకపోతే దండకాళ్ళు ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, బీహార్ జార్ఖండ్ ఉన్నారు, లేదా బయట కూడా ఉన్నారు కదా. బయట కూడా నీకు సమాజంలో గ్రామాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు, మైదానాలు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, అంతటి ఉన్నారు. లేరా? వాళ్ళ భావాలు వాళ్ళ భావాలు ఏంది? వాళ్ళ మామూలు వాళ్ళు సమర్థిస్తారు. అంటే వాళ్ళందరూ తుపాకులు పడతారని కాదు. ఆ భావజాలం అట్లనే ఏంటిదా భావజాలం? సమానత్వం భావజాలం తప్ప. సమానత్వం ఏం భావజాలం? కమ్యూనిజం భావజాలం అంటే ఏంటిది? ఒక బీసీ రిజర్వేషన్ గోరుడు, ఒక ఏబిసిడి వర్గీకరణ గోరుడు, ఒక మహిళా రిజర్వేషన్ గోరుడు, లేకపోతే ఇవే కదా. లేదా రైతులకు తమ గిట్టుబాటు ధరలు గోరుడు. అంటే సమానత్వానికి సంబంధించిన భావాలు ఇవన్నీ. ఈ భావాలు ఎట్లా పోతాయి?
తల కింద పెట్టినా కాళ్ళ మీద పెట్టినా పోవు. నేను చెప్తానా, ఇది ఇంకా 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 పెరుగుతాయి. నువ్వేమి చేయలేవు. ఎవరేం హిట్లర్ ఏం చేయలేదు, అమెరికా అధ్యక్షులు ఏం చేయలేదు. అమెరికాలో బట్టి ఇప్పుడు సోషలిజం అంటారు కదా, అమెరికాలో సోషలిజం అంటారు కదా. కాబట్టి నువ్వు దాన్ని ఏం చేయలేదు, అదంతా ఉత్త భ్రమ. ఇప్పుడు హిడ్మా శిష్యుడు మార్చి దేవా రంగంలోకి దిగబోతున్నాడు అని చెప్పి అంటున్నారు. హిడ్మా కంటే దేవా డేంజర్ అని చెప్పి వార్తలు చూస్తున్నాం మనం. అది మీడియా వాళ్ళకి ఏంటంటే మరి వాళ్ళ కళలు వస్తాయి, కళలు వచ్చినట్టు వాళ్ళు చెప్తారు. నేను ఏం చెప్పాలి, వాళ్ళ కళలు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ఎవరి నాయకులు చేస్తారో, ఎవరిని సరెండర్ చేస్తారో, ఎవరు ఎన్కౌంటర్ చేస్తారో మీడియా వాళ్ళే రోజు చేస్తాంటారు. మనం ఏం చెప్తాం ఇవన్నీ. అంటే వాళ్ళకి జర్నలిజం అనేది అంటే కూడా కనీసమైన కొంత విశ్లేషణ ఉండి దానికి బేస్ ఉంటే వేరు. కానీ ఎలాంటి విశ్లేషణ లేకుండా పుట్టగొడుగులాగా యూట్యూబ్లు వచ్చినాయి, పోటీలు వచ్చినాయి. వాళ్ళు యూట్యూబ్ బతకాలని అంటే తప్పదు. అది ఏం చేయాలి, బతకాలి. డబ్బులు పెట్టినాం, 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు పెట్టినాం. కాబట్టి ఏం చేయాలి, ఇలా ఏం విలువలు పెట్టేస్తే అయిపోయి. వాళ్ళు ఇప్పుడు ట్రెండ్ ఉన్నది, మా వయసులో ట్రెండ్ ఉన్నది, ఈడమ ట్రెండ్ ఉన్నది, ఏమైనా పెడతారు. దేవా అనేటోళ్ళు లేరంటారా? ఉన్నాడు, దేవా ఉన్నాడు కానీ దేవా ఉన్నాడు. బెటాలియన్ అంటే ఇప్పుడు బెటాలియన్ ఇప్పుడు అక్కడ దండకాలలో కూడా సేసీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు వాళ్ళందరూ పక్క పెట్టి ఇటు అయితే దేవా అవుతాడా? బెటాలియన్ కమాండర్ అయితే కావచ్చు, బెటాలియన్ కమాండర్ కావచ్చు. మొత్తం బెటాలియన్ డీకే పార్టీ. అలా కంపెనీలు ఉన్నాయి, పార్టీ కమిటీలు ఉన్నాయి, అనేకంగా ఉన్నాయి. అవన్నీ ఇవేమి తెలియదు. బస్ అయిపోయి. ఇప్పుడు ఇడిమాను ఒక పెద్ద నాయకుడిగా చేసింది మీడియా, ఇప్పుడు కూడా జరిగింది. సరే, ఆయన ప్రజానాయకుడిగా ఇప్పుడు అది ముందుకు వచ్చింది, అది వేరు. కానీ అంటే మీడియా వాళ్ళు ఎవరినైనా నాయకులు చేయొచ్చు, ఎవరినైనా విలువలు చేయొచ్చు. చేసారు కదా. ఇప్పుడు సోను ఆశనాలు కూడా ద్రోహులు చేశారు కదా. వాళ్ళు ద్రోహులా కాదా, వాళ్ళు రేపు చరిత్ర వాళ్ళు నిరూపించుకుంటారు. వాళ్ళ సాయుధ పోరాట విరమణ సరైంది అనేది అందరే నిజమైతుంది కదా. ఇప్పుడు ఎంఎంసీ వాళ్ళు రాబోతుండ్రు, ఉదంతి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు ఏంటిది, చంద్రన్న సరెండర్ అయిండు, బండి ప్రకాష్ సరెండర్ అయిండు, రమేష్ సరెండర్ అయిండు, చందు అయిండు, గంగ అక్క అయింది, తర్వాత సుజాత అక్క అయింది. మరి వీళ్ళంతా ఏంటిది, సాయుధ పోరాటం చేస్తారా? చెప్తారా వీళ్ళు? వాళ్ళు కూడా సరెండరే. నువ్వు ఏమన్నా అదంతా సరెండరే. నువ్వు ఏ పేరైనా పెట్టుకో, సరెండరే. కాబట్టి ఇప్పుడు జరిగేదంతా కూడా అందరూ వస్తూనే ఉన్నారు కదా. నిన్న కాక మొన్న 37 మంది వచ్చారు, దాన్ని ఏమనాలి? ఇంకా కొంతమంది వస్తుండ్రు. ఎక్కడనే సాయుధ పోరాటం. కాబట్టి అది అనవసరమైన విషయాలు. కాబట్టి ఇక్కడ ఏదైతుందో ఇప్పుడు ఏదైతుందో మీడియా ఇష్టం ఉన్నట్టు రాస్తుంది. వాళ్ళు అర్థం చేసుకొని, మావోయిస్టు పార్టీ ఏదైతుందో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు వస్తున్నది ఏదైతుందో అదొక మంచి అంటే అవకాశం లేదు. అది మంచి పరిణామం అంటే నాకు మంచి పరిణామం కాదు. వాళ్ళు ఇవాళ అక్కడ ఉండి చనిపోవడం కంటే వాళ్ళే కాదు, వాళ్ళ సభ్యులు కూడా చనిపోతారు, ఆదివాసులు చనిపోతారు. ఎక్కువ మంది చనిపోయేది ఆదివాసులే, సరెండర్ అయ్యేది వాళ్ళే. కాబట్టి ఒకనాడు చేసిన కరెక్టే. కానీ ఇవాళ పరిస్థితి ఏదైతుందో అది అలాంటి అవకాశం లేదు, పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు ఏమి చేయగలిగితే ఇక్కడ వాళ్ళు చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక రాజ్యాంగానికి కట్టుబడి ఏం చేయొచ్చు అంటే అంత బ్రహ్మాండమైన విప్లవం ఏదో రేపు మాపో తెస్తారని కాదు. చాలా కష్టపడాలి. అదే నిజాయితీ, అదే త్యాగంతో వాళ్ళు ఇక్కడ పనిచేయాలి. చట్టబద్ధంగా వాళ్ళు ప్రజా సంఘాలు పెట్టవచ్చు, వాళ్ళు పార్టీ పెట్టవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో పార్టీ పెట్టవచ్చు. వాళ్ళు ఏ పేరుతో పెట్టుకున్నప్పటికీ చట్టబద్ధంగా వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు పనిచేసి ప్రజలను కూడగట్టని చైతన్యవంతం చేయని. ప్రజలను చైతన్యవంతం చేయకుండా రాదు కదా. నేను ఏం చెప్తున్నంటే ప్రజలను చైతన్యవంతం చేయకుండా ఇప్పుడు గుట్టలలో కూర్చుంటూ రాదని చెప్తున్నాను. నువ్వు ఆడ తుపాకులు పట్టుకొని గుట్టలు కూర్చుంటూ రాదు. తేలిపోయింది అని పని ఇంకా ఎక్కువ చర్చ అవసరం లేదు అది. కాబట్టి ఇప్పుడు ఆడ ఉండి చనిపోతే వీరులు శూరులు అందరు కీర్తిస్తారు. కానీ అది కాదు, కీర్తన కాదు కావాల్సింది. కమ్యూనిస్ట్ పార్టీకి కావాల్సింది నీ పేరు ప్రతిష్టలు కాదు, గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పేరు ప్రతిష్టల కంటే కూడా ఈ సమాజ మార్పు అనేది ముఖ్యం.